జై శ్రీరామ్. కార్మిక కర్షక భారతి మీ వీరమనే రవీందర్రావు. అంటర్ రోడ్లోని అభయాంజనేయ స్వామి కాలనీలో జరిగినటువంటి అంగరంగ వైభవంగా ఉత్సవాల్లో వేద పండితులచే ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకించడానికి వేలాది మంది భక్తులు వచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకించారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వీడియోను మీకు కార్మిక కర్షక భారతి అందిస్తుంది. స్కిప్ చేయకుండా పూర్తి వీడియోను చూసేసి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక అసలు విషయానికి వస్తే అయోధ్యలో జరిగినటువంటి శ్రీరామనవమి వేడుకలు, శ్రీరాముడి ఉత్సవాలు ఏ విధంగా జరుగుతాయో హనుమకొండ జిల్లా అంటర్ రోడ్లోని అభయాంజనేయ స్వామి కాలనీలో కూడా అంగరంగ వైభవంగా భక్తుల యొక్క సన్నిధిలో జరిగినటువంటి అభయాంజనేయ స్వామి కాలనీ భక్తుల సన్నిధిలో జరిగినటువంటి యొక్క కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా భక్తులు తిలకిస్తున్నటువంటి విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కాలనీ కమిటీ వారు ఈ యొక్క కళ్యాణంలో కూర్చోవడం జరిగింది. దేవాలయ కమిటీ అధ్యక్షులు మార్త రాజేందర్ గారు ఈ యొక్క కళ్యాణ కార్యక్రమంలో కూర్చున్నారు. అదేవిధంగా పడతల ప్రభాకర్ గారు, గాదా రాజేందర్ గారు కూడా ఈ యొక్క కళ్యాణాన్ని కూర్చున్నారు. ఈ కళ్యాణాన్ని భక్తులకి స్వామివారు వివరిస్తున్నారు. ఈ యొక్క కళ్యాణము వేద పండితులు గొప్పగా ఎంతో సాంప్రదాయ పద్ధతిలో జరుపుతూ ఏదైతే అయోధ్యలో కానివ్వండి, దక్షిణ భారతదేశానికి ఉన్నటువంటి భద్రాచలంలో కానీ జరిగేటువంటి కళ్యాణాన్ని తిలకించినటువంటి ఆనందంగా జరిపారు. చూడండి స్వామివారు ఏ విధంగా ఆ దండలతో చేస్తున్నారో పూజారులు, వారి యొక్క దంపతులు వారు చేసేటువంటి యొక్క నాట్యం ఏదైతుందో ఆ యొక్క స్వాముల వారిని సంతృప్తిపరిచేసి ఈ కళ్యాణం జరుపుతున్నటువంటి సన్నివేశాలను వారు చూపిస్తూ భక్తుల ద్వారా వీరి యొక్క స్వామివారు ఆ స్వామికి శ్రీరామచంద్రుడికి ఆనందాన్ని కలిగించడం కోసం ఈ యొక్క పూజారి గారు వారి యొక్క దంపతులు దండలతో శ్రీరామచంద్రుడికి ఇష్టంగా జరుపుతున్నటువంటి కళ్యాణంగా వారు చేస్తున్నారు. దండలతో అలంకరణ, భాషంకాలతో అలంకరణ, దీపాలతో ఈ విధంగా పూజలు చేసేసి హారతి ఇచ్చేసి భక్తులకు కూడా హారతిని అందించేసి ఏదైతే ఈ యొక్క జరుగుతున్నటువంటి ఈ సన్నివేశం ఉందో తదుపరి అటు ఘట్టానికి వస్తున్నాం. శ్రీరామచంద్రుడు సీతాదేవికి పుస్తలు కట్టేటువంటి కళ్యాణ ఘట్టం ఏదైతుందో అది ఇప్పుడు మన ముందుకు జరగబోతుంది. ఈ యొక్క శ్రీరామచంద్రుడికి చేతి ద్వారా ఈ కట్టేటువంటి యొక్క పుస్తలు ఏవైతున్నాయో బంగారు పుస్తల్ని ఈ యొక్క భక్తులందరికీ కూడా స్వామివారు చూస్తున్నారు. వాటిని ఇదిగో చూడండి భక్తులు ఏ విధంగా వారి యొక్క భక్తిని చాటుతున్నారో ఈ యొక్క సన్నివేశాన్ని కార్మిక కర్షక భారతికి అందిస్తుంది. వేదమంత్రాలతో మేళతాళాలతో భక్తుల యొక్క భక్తి శ్రద్ధలతో కళ్యాణం పూర్తయిపోయింది. కళ్యాణం పూర్తయ్యాక ఏదైతే ఈ యొక్క తలంబరాలు పోస్తారో తలంబరాలు పోసేటువంటి కార్యక్రమాన్ని కూడా భక్తుల యొక్క అందరి ద్వారా స్వయంగా భక్తులందరూ వచ్చేసి ఈ యొక్క వారందరూ ఈ యొక్క స్వామివారిని ఊరేగింపుకు తయారు చేస్తున్నారు. ఊరేగింపు అనగా ఆ దేవాలయంలో ఉన్నటువంటి దేవుల చుట్టూ కూడా ఆ ప్రాంగణం చుట్టూ తిరుగుతూ వారి యొక్క జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ నినాదాలతో మారుమోగిస్తున్నటువంటి ఈ యొక్క సన్నివేశం ఇది. జై బోలో శ్రీరామచంద్ర మహారాజ్కు జై అంటూ ఈ యొక్క మారుమోగిస్తున్నటువంటి భక్తుల యొక్క ఆనందానికి అద్దులు లేకుండా పోయింది. ఉదయం నుండి కళ్యాణం జరిగింది, ఊరేగింపు జరిగింది. తదనంతరం
స్వామివారికి ఏదైతే సేద తీర్చుకోవడం కోసం స్వామివారికి కోలాటాల పాటతోటి ఉయ్యాల పాటలతోటి ఈ యొక్క దేవాలయంలో స్వామివారిని ఏ విధంగా అయితే వారిని నిద్రపుచ్చేటువంటి కార్యక్రమం ఉందో ఆ నిద్రపుచ్చేటువంటి కార్యక్రమాన్ని వారి భక్తి శ్రద్ధలతో భక్తులు చేస్తున్నటువంటి ఈ యొక్క సన్నివేశం. కళ్యాణానికి వేలాది మందిగా తరలి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి కాలనీ కమిటీ సభ్యులు, కాలనీ కమిటీ వారు అందరూ కలిసి వాళ్ళ యొక్క ఆర్థిక సహాయంతో అన్నప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దానికి ముందు అక్కడ ఉన్నటువంటి భక్తులు ఎంతో ఆనందంగా వారి విక్టరీ సింబల్ని ఇస్తూ అన్నప్రసాదాలు తయారు చేసినటువంటి స్థలాలలో వారు ఫోటోలు దిగినటువంటి సన్నివేశం చూసాం. మహిళలందరూ కూడా ఈ యొక్క చివరి సన్నివేశంలో వారు ఫోటోలు దిగారు. ఈ శ్రీరామచంద్రుడి ఆంజనేయ స్వామి సన్నిధిలో భక్తులందరూ కళ్యాణం జరిగిన అనంతరం ఆ కళ్యాణ ఘట్టంలో మేమంతా ఉన్నాము, స్వామి మాకు మీ యొక్క దీవెన ఇవ్వండి అని వాళ్ళు కూర్చొని వారు దిగినటువంటి యొక్క చిత్రాలను సన్నివేశాలను మన ముందు ఉంచుతున్నాం. భగవంతుడు ఈ సంవత్సరం ఏ విధంగానైతే వారికి అష్టైశ్వర్యాలు ఇచ్చారో రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా భక్తులకి కాలనీ ప్రజలందరూ కూడా ఈ శ్రీరామచంద్రుడు అండగా ఉండాలని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా అన్నప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడింది. ఈ యొక్క అన్నప్రసాద కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొని ఈ యొక్క శ్రీరామచంద్రుడికి ఇచ్చేటువంటి ప్రసాదాన్ని స్వీకరిస్తున్నటువంటి దృశ్యాలు మన ముందున్నాయి. ఈ యొక్క కార్యక్రమాన్ని ఆలయ గౌరవాధ్యక్షులు రేపల్లి నిరంజనరావు గారు, ఆలయ అధ్యక్షులు మార్తా రాజేందర్ గారు, ప్రధాన కార్యదర్శి పెన్నింటి వెంకటేశ్వరరావు గారు, కోశాధికారి తక్కలపల్లి కిషన్ రావు గారు, తక్కలపల్లి సంపత్రావు గారు, గునుగంటి సీతారామరావు గారు, గాదే రాజేందర్ గారు, రాంప్రసాద్ గారు, విద్యాసాగర్ గారు, మారినేని రామారావు గారు, తక్కలపల్లి శ్యామ్ సుందర్రావు గారు, సంకినేని రవీందర్రావు గారు, తక్కలపల్లి వరుణ్ రావు గారు, నిశాంత్ గారు, రమేష్ గారు, రాజిరెడ్డి గారు, సాయి గారు, బంటి గారు, పూర్ణ గారు, ప్రదీప్ రావు గారు, ఆశీష్ గారు, మహేందర్ గారు, జ్ఞానసాగర్ గారు, బొంపెల్లి రవీందర్రావు గారు, కార్పెంటర్ రవీందర్రావు గారు కూడా పాల్గొన్నారు. ప్రధానంగా ఈ యొక్క కార్యక్రమంలో మహిళలు, పిల్లలు అధిక సంఖ్యలో పాల్గొనడం వల్ల ఈ యొక్క కార్యక్రమానికి శోభనిచ్చింది. తదితరులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. విజయవంతం చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమం భక్తులందరూ కూడా చివరిగా అందరికీ కృతజ్ఞతలు చెప్తూ రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క దేవాలయం ఎలాంటి కార్యక్రమాలు చేసినా తన మన అనే భేదం లేకుండా, తారతమ్యం లేకుండా అందరూ ఇదే విధంగా సహాయ సహకారాలు అందించేసి ఈ యొక్క ఆలయ అభివృద్ధికి పాటుపడాలని కమిటీ వారు విజ్ఞప్తి చేశారు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై జవాన్, జై కిసాన్, జై భారత్, భారత్ మాతాకి జై. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు, శ్రీరామనవమి శుభాకాంక్షలు కార్మిక కర్షక వారు తెలుపుతూ రాబోయే రోజుల్లో ఈ యొక్క కాలనీ కమిటీ సభ్యులందరూ కూడా ఐక్యంగా ఉండేసి ఈ కాలనీ అభివృద్ధికి మీరందరూ తోడ్పడాలని, ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు అనేకం చేయాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలిపారు.